ఈరోజు బైబిల్ ధ్యానము. వ్యర్థము సమస్తము వ్యర్థము. అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయూ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియూ లేనట్టు నాకు కనబడెను. ప్రసంగి 2వ అధ్యాయము 11వ వచనము. సొలొమోను రాజు ద్రాక్షావనములు, తోటలు, ఉద్యానవనములు కలిగి ఉండెను. అతనికి నీటి కొలనులుండెను. అతడెన్నో భవంతులను నిర్మించెను. అతడు వెండి బంగారములను, గాయని గాయకులను కలిగి ఉండెను. ఇవన్నీయు పాప సంతోషములు కాకపోయినను అవి నిజముగానే లౌకిక భోగములై ఉన్నవి. అతని కాలమునందున్న రాజులలో మిక్కిలి ఐశ్వర్యవంతుడుగా రాణించిన ఈ సొలొమోను లోకమునందలి సకల సంతోషములు అనుభవింపగలిగి యుండెను మరియు వాటన్నిటినీ అనుభవించుటకు అతడు ప్రయత్నించెను. అయితే అతని యొక్క జీవితాంతమునందు అతడు చేసిన ఒప్పుకోలు ఏమిటి? ఇహలోక సంతోషములు అతని యొక్క జీవితంలో అతని ఆత్మకు శ్రమను, అతని ప్రాణమునకు ఆయాసమును కలిగించననియు, అతని అంతరంగపు మనుషుని యొక్క విశ్రాంతిని భంగం చేసిననియు అతడు విలపించెను. అతడు తన హృదయమందు గల శూన్యతను, వ్యర్థమును గూర్చి ఒప్పుకోలు చేసెను. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అని అతడు పదే పదే చెప్పుచున్నాడు. తాను ఎంత అధికముగా లోకమును అనుభవింప ప్రయత్నించెనో అంత అధికముగా దౌర్భాగ్యుడుగాను దుఃఖముచే నింపబడినవాడుగాను మారెను. దేవుని యొద్ద నుండి ఇవ్వబడిన జీవితము తప్ప మిగిలినదంతయు శూన్యమును వ్యర్థమునై ఉన్నది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని కీర్తనాకర్త చెప్పుచున్నాడు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. అపోస్తులుడైన పౌలు లోకంలోనున్న సమస్తము నుండి తన్ను రిక్తునిగా చేసుకొనెను. తాను రోమా చెరసాలలో పలు శ్రమలను అనుభవించుచు మరణ దండన కొరకు కనిపెట్టుచున్న సమయమునందు ఆనందముతో నింపబడినవాడై సంతోషముతో ఘోషించువాడునై ఉండెను. ఆ పరిశుద్ధుడు జయఘోషతో పలికిన మాటలను చూడుము. మెట్టుకున్న సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ అధ్యాయము 4వ వచనము. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, ఏమియు తక్కువ లేకయున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. లోకమునందలి సకల సంతోషములను అనుభవించిన సొలొమోనునకును తనకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్న విడిచిపెట్టిన పౌలునకును మధ్య గల వ్యత్యాసమును గమనించుడి. లౌకిక భోగములను సంతోషంగా అనుభవించిన మనుష్యుడు తన జీవితాంతమునందు నిరాశ, నిస్పృహ, నిరుత్సాహమును ప్రాప్తించుకొనెను. క్రీస్తు నిమిత్తము సమస్తమును విడిచిపెట్టి వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొనిన మనుష్యుడు తన జీవితం యొక్క అంతమున సంతోషమును, జయఘోషను కలిగి ఉండెను. ఇప్పటికి పౌలు గారి జీవితము మరియు అతని మాటలు వేవేల కొలది జనులకు జీవమును, వెలుగును అనుగ్రహించుచున్నవి. క్రీస్తు నిమిత్తము ఒక తగ్గింపు గల దీనమైన జీవితము జీవించటం వలన అది ప్రత్యేకముగా మన జీవితాంతమున సంతోషమును, సమాధానమును మరియు విజయమును తెచ్చిపెట్టును.